హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు చేసి ఉండేది కాదు అన్న రెండు సందర్భాలు కూడా ఆక్సిలరీ యొక్క యూసేజ్ని నేర్చుకుందాం. వుడ్ హ్యావ్ ప్లస్ వి3, వుడ్ంట్ హ్యావ్ ప్లస్ వి3 అనే రెండు సందర్భాలు కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? రండి. నేను చూసి ఉండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ సీన్. నేను చూసి ఉండేవాడిని కాదు, ఐ వుడ్ంట్ హ్యావ్ సీన్. ఆమె వెళ్ళి ఉండేది, షీ వుడ్ హ్యావ్ గాన్. ఆమె వెళ్ళి ఉండేది కాదు, షీ వుడ్ంట్ హ్యావ్ గాన్. మేము తిని ఉండేవారిమి, వీ వుడ్ హ్యావ్ ఈటెన్. మేము తిని ఉండేవారిమి కాదు, వీ వుడ్ంట్ హ్యావ్ ఈటెన్. అతడు మాట్లాడి ఉండేవాడు, హీ వుడ్ హ్యావ్ స్పోకెన్. అతడు మాట్లాడి ఉండేవాడు కాదు, హీ వుడ్ంట్ హ్యావ్ స్పోకెన్. నా కుమారుడు చూసి ఉండేవాడు, మై సన్ వుడ్ హ్యావ్ సీన్. నా కుమారుడు చూసి ఉండేవాడు కాదు, మై సన్ వుడ్ంట్ హ్యావ్ సీన్. జరిగి ఉండేది కానీ జరగలేదు అని ఇంతవరకు చూసాం. మరికొన్ని విషయాలు కూడా చూద్దాం. నేను నీకు సహాయం చేసి ఉండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఆమె నీకు ఫోన్ చేసి ఉండేది, షీ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ. ఇఫ్ జత చేస్తే జరిగి ఉండని వాటి విషయంలో నువ్వు నన్ను అడిగితే నేను వచ్చి ఉండేవాడిని, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్. వాళ్ళు చదివి ఉంటే పాస్ అయ్యి ఉండేవారు, ఇఫ్ దే హ్యాడ్ స్టడీడ్ దే వుడ్ హ్యావ్ పాస్డ్. ఊహాజనితమైన విషయాలు చెప్పడంలో ఇప్పటికీ అతను ఇంటికి చేరి ఉండేవాడు, హీ వుడ్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై నౌ. వాళ్ళు అది మర్చిపోయి ఉండేవారు, దే వుడ్ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్. ఇష్టము లేక సిద్ధత చూపించడం, విల్లింగ్నెస్ ఆర్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఓకే, నేను నీతో చేరి ఉండేవాడిని కానీ బిజీగా ఉన్నాను, ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ యూ బట్ ఐ వాజ్ బిజీ. ఆమె నాకు చెప్పి ఉండేది కానీ నేను శ్రద్ధ పెట్టలేదు, షీ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ బట్ ఐ డింట్ కాన్సన్ట్రేట్.